వాటర్ లో దిగితే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో మీకు ఈ వీడియో చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేసామనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఏంటంటే ఎవరైనా కొత్తగా నా ఛానల్కి ఇప్పుడు వచ్చి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నా బర్త్డే కోసం అయితే ఈ పిల్లలందరూ బాగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మేము బయటకు వెళ్తాం కాబట్టి. సో ఒక్కొక్కరు మమ్మీ నీ బర్త్డేకి ఇంకా 4 days ఉన్నాయి, పెద్దమ్మ నీ బర్త్డేకి ఇంకా 2 days ఉన్నాయి, ఇలా రోజు చెప్తున్నారనమాట. సో ఆ రోజు బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం కదా, దానికోసం వెయిటింగ్. సో మార్నింగ్ అయితే చిన్న కేక్ తెచ్చుకొని అంతా రెడీ అయిపోయి కేక్ కటింగ్ చేసేసుకున్నాము. పిల్లలందరికీ ఒకేలాంటి టీషర్ట్స్ తీసుకున్నాను నేను. సో బాగా సెట్ అయ్యాయి వాళ్ళకి. సో ఇప్పుడైతే మేము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మాల్కి వెళ్దామని ప్లానింగ్ అనమాట. సో అందరూ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి మాల్కి వెళ్ళాము. మాల్కి వెళ్ళాక చూడండి, మాల్లో అంటే నేను ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే మేము జస్ట్ వెళ్ళి ఊరికేనే చిన్న షాపింగ్ అది చేసేసి మళ్ళీ వచ్చేసాం అనమాట. కాకపోతే ఏంటంటే మాల్లో ఇలా మేము వీడియో అవి తీసుకుంటున్నప్పుడు ఆ లోపల షాప్లో వాళ్ళు కొంతమంది అలానే చూస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ ఒకటే డ్రెస్సులు వేసుకున్నారు కదా. సో నలుగురు పిల్లలు నా పిల్లలే అనుకున్నట్టున్నారు వాళ్ళు. సో అందరూ పిలిచి పిలిచి చూపించుకుంటున్నారు పక్కన వాళ్ళకి కూడా, చూడు పిల్లలంతా నలుగురు ఉన్నారు అన్నట్టు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు అర్థమైంది, నలుగురు పిల్లల వీళ్ళకన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత పీవీపీకి ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్లో మధువన్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడికైతే వచ్చేసాము, ఎందుకంటే వాకబుల్ కదా. సో ఇక్కడ లంచ్ అనేది కంప్లీట్ చేసుకొని భవానీ ఐలాండ్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట. ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా మనకు నిమ్మకాయ బద్దిస్తారు కదా. సో దాన్ని అయితే మురళి నోట్లో పెట్టుకొని అలా నవ్వులేస్తాడు. అసలు అంత పుల్లగా ఉంటే ఎలా నవ్వులుతాడో నాకైతే అర్థం కాదు. సో ఆయన నవ్వలడం చూసి మా పిల్లలంతా కూడా మేము కూడా ట్రై చేస్తామన్నారు. ఒక్కొక్కరు చేస్తున్నారు, చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని. సో అందరూ ఈ నిమ్మ బద్దని నమిలేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఫస్ట్ మింటు నోట్లో పెట్టినప్పుడు చాలా ప్రశాంతంగా పెట్టాడు, తర్వాత ఎక్స్ప్రెషన్స్ చూడండి. నెక్స్ట్ అయితే మా బిట్టు అయితే నోట్లో పెట్టుకొని నమలకుండా జస్ట్ లిక్ చేశాడు అనమాట. లిక్ చేసే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇప్పుడు చింటూ అయితే బాగా స్క్వీజ్ చేసి నోట్లో వేసుకున్నాడు. సో సీడ్స్ అన్నీ నోట్లో పడిపోయాయి అనమాట. సో వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే వచ్చింది. స్టార్టర్స్ కొన్ని ఆర్డర్ చేసాము, ఇంకా బటర్ నాను, కర్రీ, ఇంకా పిల్లలకి కొన్ని నూడిల్స్ ఇస్తాం కాబట్టి అది ఆర్డర్ చేసాం అనమాట. పిల్లలు బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేశారు. సో నేను మిన్ను మురళి ఒక చోట కూర్చున్నాము, మాకు ఆపోజిట్లో పిల్లలు కూర్చున్నారు అనమాట. ఫిష్ లాంటిది ఒకటి ఆర్డర్ చేసాము, అది కూడా చాలా బాగుంది. నాకైతే స్టార్టర్స్ అన్నీ బాగా నచ్చాయి. నాకు బటర్ నాను, బటర్ చికెన్ ఆర్డర్ చేశాను, కానీ బటర్ చికెన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో నూడిల్స్ కూడా బాగున్నాయి అనమాట. సో టోటల్గా ఫుడ్ అయితే మంచిగా అనిపించింది, బాగానే తిన్నాం మేము అందరం తినేసిన తర్వాత మళ్ళీ భవానీ ఐలాండ్కి అయితే క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. సో పిల్లలకి అస్సలు ఇప్పుడు మాల్ తిరగడం, రెస్టారెంట్కి వెళ్ళడం ఇది కాదనమాట, ఈ భవానీ ఐలాండ్కి వెళ్ళడం అనేది పెద్ద విషయం అనమాట. సో దానికోసమే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో మేమైతే అంటే వాళ్ళు మార్నింగే వచ్చేద్దాం భవానీ ఐలాండ్కి అనే ప్లాను. అసలు యాక్చువల్గా వాళ్ళైతే మార్నింగే వెళ్ళిపోదాం అనుకోవాలా. సో మేమంటే ఎండ కదా, అసలు పిల్లలు అంతసేపు ఎండలో తిరిగితే బాగుండరు, అంటే మనకు వడదెబ్బ తగులుతుంది, అసలు చాలా ఎండ కొంచెం తిరగలేములేండి. సో అందుకనే మేము మధ్యాహ్నం దాకా ఇక్కడ ఇలా టైం స్పెండ్ చేసేసి ఆఫ్టర్నూన్ కొంచెం 3కి అలా వెళ్తే కొంచెం కూల్ అవుతుంది కదా 4కి అలాగా, అందుకని అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేమైతే భవానీ ఐలాండ్కి వచ్చేసాము. సో వీళ్ళకి ఏంటంటే మధ్యాహ్నంకి వెళ్తే ఏం టైం ఉంటుంది, 6 క్లోజ్ చేసేస్తారు. సో ముందుగానే వెళ్దామని గోలా, బట్ అంత టైం అవసరం లేదు. ఆల్రెడీ వీళ్ళంతా ఇది వరకు కూడా భవానీ ఐలాండ్ విజిట్ చేస్తున్నారు, బట్ ఇంకొకసారి వెళ్దామని వచ్చామన్నమాట. సో అక్కడ ఏంటంటే మనకు ఈ వాటర్ రైడ్స్ ఉంటాయి కదా, మనకు బోట్స్, బనానా బోట్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇవి ఎంజాయ్ చేయడానికని వచ్చారనమాట. సో మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సో మనం వెళ్ళిన తర్వాత వెంటనే మనకు అక్కడ బోట్ ఉండదు, కాసేపు మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అలాగే అక్కడ మనకు చైర్స్ అవి వేసుంటారు కాబట్టి షెల్టర్ కూడా ఉంటుంది కాబట్టి కూర్చున్నాం అనమాట. మేము ఒక 15 నిమిషాలకు అలాగా 10 నిమిషాలు 15 నిమిషాలు అలా కూర్చున్నాం. మేము కూర్చున్న తర్వాత అయితే బోట్ వచ్చిందనమాట. సో అప్పటి వరకు మేము అక్కడ వెయిట్ చేసాము.
సో అయిపోయింది, ఇక్కడ కూర్చొని ఉన్నాము. అక్కడ కాస్త ఫొటోస్ కూడా దిగొచ్చు, చాలా బాగుంటుంది లొకేషన్ మనకు. సో పిల్లలంతా ఎప్పుడు బోట్ వస్తుందో వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే తొందర అనమాట. ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదంటే గోల. వాళ్ళకి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి, అక్కడ ఆడాలి. సో వీళ్ళకి 24/7 ఆడాలి ఈ కాన్సెప్ట్ తప్ప ఇంకొక కాన్సెప్ట్ ఉండదు. సో ఏదైనా చదువుకుండ్రా అంటే అస్సలు వినరు అనమాట. సో మేమైతే బోట్ ఎక్కేసాం, లైఫ్ జాకెట్స్ అన్నీ వేసుకొనేసి. సో అందరం అట్లా వరుసగా కూర్చున్నాము. ప్రస్తుతానికైతే చాలా ఉక్కపోతగా ఉందన్నమాట. మనకు 2:30 అలా టైం అయింది. చాలా ఉక్కపోత అనిపించింది. ఎండ ఎక్కువ లేకపోయినా బాగా ఉక్కపోతగా, బాగా స్వెట్టింగ్గా ఉంది. వేడి ఎక్కువగా ఉందన్నమాట. సో వేడైతే మామూలుగా లేదు కదా. బయటికి రావాలంటే కాస్త చిరాగే అనిపిస్తుంది. కానీ పిల్లలకి అదంతా ఏముండదనమాట. ఎండైనా వానైనా వెళ్ళాల్సిందే, ఆడాల్సిందే అంటారు. సో మొత్తానికైతే మేము భవానీ ఐలాండ్ రీచ్ అయిపోయాము. సో లోపలికి రాగానే మనకు ఎంట్రన్స్కి కొంచెం ముందుగానే మెకావ్ బోర్డు ఉంటుంది. సో ఇక్కడ మనం పిక్స్ దిగచ్చు అనమాట. సో ఆ బర్డ్ని మనకు హ్యాండ్ పైన వాళ్ళు పెట్టి మనకు పిక్స్ తీస్తారనమాట. అంటే ఒక పిక్కి 150 రూపీస్. సో మనకు సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ 2 ఉంటాయన్నమాట. సో మేమందరం అయితే పిక్ దిగాలని రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే ఒక 1 by 1 అందరూ పిల్లలు, నేను ఆ బర్డ్తో పిక్ తిక్కాలని. ఆ బర్డ్ వాళ్ళు పెట్టి తీస్తున్నప్పుడు నేనైతే వీడియో తీశాను, ఒక్కొక్కరిని పెడుతున్నప్పుడు. సో ఇదేంటంటే మనకు బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మొబైల్ అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతుంది, ఓపెన్ అవ్వట్లేదు అనమాట. హీట్ ఎక్కువైపోయి మొబైల్ కూడా చాలా హీట్ అయిపోతుంది. సో కొన్ని అయితే వీడియోస్ మిస్ అయ్యాయి. సో పిల్లలు నలుగురు బర్డ్తో దిగేటప్పుడు వీడియో తీశాను, కానీ పాపం మిన్నుతో తీసేటప్పుడు బాగా హ్యాంగ్ అయిపోయింది అనమాట, మొబైల్ వర్క్ అవ్వలేదు. సో అందరికీ పిల్లలంతా భయపడకుండా పెంచుకున్నారు. ఫస్ట్ మా బిట్టు వెళ్ళాడు. మా బిట్టు కొంచెం భయం వేసింది, దాని ముక్కు పెద్దగా ఉంది కదా, అందులో అది వెయిట్గా కూడా ఉంది. హ్యాండ్ మీద పెట్టుకోవడానికి కొంచెం ట్రబులింగ్గా ఉందన్నమాట వాడికి. సో కొంచెం భయపడినా ఫోటో దిగేశాడు. తర్వాత చింటూ, తర్వాత మింటూ అందరూ దిగారనమాట. సో పిల్లలు చింటూ, బిట్టు, మింటూ వీళ్ళు ముగ్గురు అయితే దాన్ని వెయిట్ మోయగలిగారు. బట్ మిన్ను చిన్నది కదా, తను మోయలేదనేసి మనకు ట్రైపాడ్ ఉంటుంది కదా, ట్రైపాడ్ని తన చెయ్యి పక్కన పెట్టి వాళ్ళు ఆ చెయ్యి దాని మీద పెట్టుకొని దానిపైన బర్డ్ పెట్టారనమాట. అంటే తనకు బరువు తను మోయలేదు కాబట్టి అంత వెయిట్ని దానికి సపోర్టింగ్గా వాళ్ళు ట్రైపాడ్ పెట్టారు. సో వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ మీద ఒక బ్లాక్ గ్లౌజ్ లాంటిది కూడా ఇచ్చారనమాట. అంటే అది మన హ్యాండ్ పైన నిలబెట్టుకున్నప్పుడు వాటి గోర్లు అవి గుచ్చుకోవడానికి పిల్లలు ఏమన్నా భయపడతారనేసి వాళ్ళు అలా ఇచ్చారు. నేనైతే నార్మల్గా మన బేర్ హ్యాండ్స్ మీదే పెట్టుకోవచ్చు, మనకేం అనిపించదు, పెద్దవాళ్ళకి పిల్లలు భయపడతారనేసి వాళ్ళకి మాత్రం ఇచ్చారు. సో ఇక్కడ ఉయ్యాళ్ళు, ఇంకా ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటివి అన్నీ ఉంటాయి కదా. సో అవంతా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. బాగా పచ్చిక కూడా ఉంది. ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నా కానీ అక్కడ అసలు గాలి లేదు ఆ రోజు. సో బోర్డ్తో అయితే పిక్స్ దిగేసిన తర్వాత మురళి ఏమంటే సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ తీసుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఈ లోపల మేమంతా ఈ ఉయ్యాల ఎంత ఊగుతున్నాము. నేను కూడా ఒకసారి ట్రై చేశాను, నాకైతే భయం వేసింది. అసలే చెట్టు కొమ్మలు కట్టున్నారు కదా, మన వెయిట్ ఏమైనా తక్కువగా లేదు, యాడ్ ఇరిగిపోతుందో అని. సో ఏదో జస్ట్ ఊరికేనే వీడియో కోసం అలా కూర్చున్నాను, ఎక్కువసేపు కూర్చోలేదు, దిగేశాను. హౌస్ తలకిందులుగా ఉంటుంది చూడండి, ఊరికేనే బాగుందని అలా తీసాను అనమాట. సో మా వాళ్ళు ఎవరి ఆటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఆయన ప్రింట్ తీసుకొచ్చిన తర్వాత మేము ఇంకా బోటింగ్కి వెళ్ళాలి, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒకసారి ట్రై చేయండి బోర్డ్తో పిక్ దిగడం అనేది. అసలు ఆ బర్డ్ కూడా చాలా కలర్ఫుల్గా మంచిగా ఉందన్నమాట. సో దాంతో పిక్ దిగితే మనకు మెమొరబుల్గా ఉంటుంది కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అందరి పిక్స్ బాగా వచ్చాయి అనమాట, చాలా బాగా వచ్చాయి. సో సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ 2 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో మధ్యలో ఏంటంటే ఆయన ప్రింట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ అవి తీసుకొచ్చాడు కొంచెం తింటామని. సో అక్కడ మేమైతే పచ్చికంతా బాగుంది కాబట్టి అక్కడ కొద్దిసేపు కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి కొంచెం వాటర్ తాగి ఇక మళ్ళీ అయితే బోటింగ్ అని బయలుదేరాల్సి వచ్చింది. సో బనానా బోట్కి వెళ్ళాం మేము ఫస్ట్. ఆ బనానా బోట్కి ఏంటంటే ఒక్కొక్కరికి 400 రూపీస్. మురళి ఏమంటే పిల్లలు నలుగురు, నేను వెళ్ళాలంటే చిన్న పాపని వద్దన్నారు. అందుకని నన్ను పొమ్మని బలవంతం చేశారు. నేనైతే వాళ్ళ నలుగురిని పొమ్మన్నా, నేను ఫస్ట్ రానన్నాను. తర్వాత పాప వద్దనేసరికి నన్ను పంపించారు. సో
సో ఇంక నేను భయపడుతున్నానని మా ఆయన నెట్టద్దని చెప్పేశాడు ఆయన్ని, లేకపోతే ఆయన తోసేసేవాడే నన్ను. సో ఎలాగోలా తప్పించుకున్నాను. నేను తప్పించుకున్న తర్వాత పాపం మిన్ను ఆశగా చూస్తుంటే మిన్నుని పిలిచారు, నువ్వు దిగుతావని. తనేమో ఎగురుకుంటా వచ్చేసింది. పిల్లలంతా ఏంటి మమ్మీ అలా భయపడుతున్నావు, మేము దిగాం కదా, నువ్వు కూడా దిగు మమ్మీ బాగుంటుంది అని నాకు చెప్తున్నారన్నమాట. ఎందుకు భయపడుతున్నావు అలా అని. టోటల్గా అయితే నేను డ్రాప్ అయిపోయాను. నా బదులు మిన్ను వెళ్ళిందనమాట. సో నేను అసలు ఎందుకు అంత భయపడ్డానో తెలీదు. అంటే నేను ఏదో దిగేస్తాననేసి మా ఆయన వీడియో తీశారు. తీరా వీడియో తీస్తే వీడియోలో నేను భయపడింది పడింది. సో నేను ఇంటికి వెళ్ళాక ఆ వీడియో చూసుకుంటే నాకు చాలా నవ్వు వచ్చింది. సో నేనేంటి అంత భయపడిపోయాను అనేసి. సో మీరు నవ్వుకుంటారనే ఉద్దేశంతో ఆ క్లిప్ నేనైతే యాడ్ చేశాను అందులో. సో మిన్ను చూడండి ఎంత ధైర్యంగా దిగేసిందో. సో మిన్ను అలా ధైర్యంగా దిగడం కోసం ఊరికే అలా నేను యాక్టింగ్ చేశాను అనమాట, భయపడుతున్నట్టు. నిజంగా నేను భయపడలేదు, జస్ట్ ఊరికేనే మిన్ను వెళ్తుందని. మిన్ను నేను డ్రాప్ అయితేనే వెళ్తుంది కదా, అంటే 4 టికెట్సే తీసుకున్నాము. సో పిల్లని ఆల్రెడీ చిన్నపిల్ల కదా వద్దనేసేసరికి సరే నేను డ్రాప్ అయిపోయి తను పంపిద్దామన్న ఉద్దేశంతో నేను అలా జస్ట్ యాక్టింగ్ చేశాను అంతే. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాం. అలా నీళ్ళల్లోకి దింపింది జస్ట్ ప్రాక్టీస్ కోసం అనమాట, భయపడకుండా ఉండడానికి. సో కాసేపు అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళైతే బనానా బోట్ ఎక్కేశారు. ఎక్కేసినాక రైడ్కి వెళ్ళారనమాట. సో ఒక రౌండ్ వేసుకొచ్చి కొద్ది దూరంకి వచ్చాక వాళ్ళని వాటర్లోకి అది బనానా బోట్ ఇట్లా తిరగబడేలాగా పడేస్తారనమాట. దాన్ని పడేస్తే వాళ్ళు వాటర్లోకి పడిపోతారు కదా. సో అక్కడ నుంచి వాళ్ళు చిన్నగా స్విమ్ చేసుకుంటూ రావాలి, ఇది కాన్సెప్ట్. సో పిల్లలు 4 ధైర్యంగా ఎక్కేశారు. చక్కగా ఈ బోట్ స్టార్ట్ అవబోతుంది చూడండి. చక్కగా అసలు ఒక్కళ్ళకి కూడా ఏంటంటే మా పిల్లలంతా స్విమ్మింగ్కి వెళ్ళున్నారు కాబట్టి కొంచెం వాటర్ భయం అనేది వాళ్ళల్లో ఎవరికీ లేదు. సో లాస్ట్ ఇయర్ అంతా బాగా స్విమ్మింగ్కి వెళ్ళున్నారు, కొంత స్విమ్మింగ్ కూడా వచ్చు వాళ్ళకి. సో అందుకనమాట రౌండ్ వేస్తున్నారు చూడండి. సో నాకు అసలు అక్కడ దిగడానికి అంత భయం వేసిందంటే మళ్ళీ దాంట్లోకి ఎక్కినాక వాళ్ళు అది బోల్తా కొట్టించి నీళ్ళలో పడేస్తే ఇంకెలా అసలు నా ప్రాణాలు అక్కడే పోయింటాయేమో, అంత భయం వేస్తుంది నాకు. అంటే భయం కాదు, ఊరికే నేను జస్ట్ అలా నటించాను, మిన్ను కోసం నటించాను. సో మొత్తానికి చూడండి బోటు పడిపోయింది, పిల్లలు కూడా పడ్డారు. మిన్ను చిన్నపిల్ల కదా, తనకి అంతగా స్విమ్మింగ్ రాదు, వీళ్ళ ముగ్గురికి బాగొచ్చు. ఆ పాపకి కాస్త ఐడియా ఉందన్నమాట, వాటర్ అంటే భయం అయితే లేదు. సో ఆ రైడ్కి వెళ్ళిన తను పట్టుకొని ఉన్నాడనమాట, తను పట్టుకొని తీసుకొచ్చాడు. వీళ్ళు ముగ్గురు చిన్నగా స్విమ్ చేసుకుంటూ వచ్చేసారు. సో టోటల్గా వాళ్ళ 4 అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మురళి ఏంటంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను అన్న ఉద్దేశంతో నన్ను తీసుకువచ్చాడు, ప్రిపేర్ చేశాడు ఇంట్లోనే ఇలా వెళ్ళాల్సి వస్తుందని. సో నాకు ముందు నుంచి భయం, నేను వద్దని చెప్తూనే ఉన్నాను, నా మాట ఒక్కసారి కూడా వినలేదు. వినకుండా ఎంజాయ్ చేస్తావు అన్నాడు. పాపం అప్పటికి నన్ను వాళ్ళని ప్రెషర్ చేయనిలేదు, వద్దు వదిలేయండి అన్నాడు. సో నేను కూడా వచ్చేసాను. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి నచ్చిందనమాట బాగా. ఇంకొకసారి వెళ్దాం అని అనిపించింది అనమాట. మా మిన్ను చూడండి ఎంత బాగా, అసలు నేను మిన్ను భయపడుతుంది అనుకున్నా, మిన్ను మాత్రం చక్కగా దూకేసుకుంది. సో ఈ మిన్ను చింటూ చూడండి ఎంత చక్కగా స్విమ్ చేసుకుంటా అసలు చాలా బాగా నవ్వుకుంటా వచ్చారు. పిక్స్ అయితే అమేజింగ్గా వచ్చాయన్నమాట. వాళ్ళు స్టిల్ కెమెరాతో మనల్ని ఇలా బోట్ పడిపోయేటప్పుడు అవంతా వీడియో తీస్తారు, పిక్స్ కూడా తీస్తారనమాట. సో చక్కగా వచ్చాయి. మనం సాఫ్ట్ కాపీ ఇస్తారనమాట, వీటికి ఏమి ప్రింట్ ఉండదు, సాఫ్ట్ కాపీ ఇస్తారు వీటికి. సో ఇవంతా అయిపోయిన తర్వాత మనం అక్కడే కలెక్ట్ చేసుకోవడమే. సో అంతా అయిపోయింది, బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో. ఇక లోపలంతా తిరుగుదామంటే ఇది వరకు మేము భవానీ ఐలాండ్కి వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ ఏంటంటే క్లోజ్ చేసేస్తున్నారు, మెయింటెనెన్స్లో ఉన్నాయన్నమాట, అంతా సరిగా లేవు. అందుకే ఇంకా మేము ఎక్కువగా తిరుక్కుంటా ఇక ఈవినింగ్ అయిపోయింది, 5:30 ఆ టైంకి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ బోట్ ఎక్కేసాము, బోట్ ఎక్కేసి వచ్చాము. అసలు మా ఆయన చూడండి నన్ను బలవంతంగా ఎక్కించాలని ట్రై చేశాడు. సో దాని గురించి మాట్లాడుతుంటే ఎలా సైకోలా నవ్వుకుంటున్నాడు చూడండి, సైకోలాగా నన్ను దాంట్లో తోసేద్దామని అనుకున్నాడు. ఆయన్ని దిగమంటే ఆయన దిగడంట, మళ్ళీ నేనే దిగాలంట. ఆయన ప్రిపేర్ అయ్యి రాలేదంట, బట్టలు తెచ్చుకోలేదంట. నేనైతే తెచ్చుకున్నాను కానీ బట్టలు. బోట్లో వెళ్ళేటప్పుడు ఇది 30 feet లోతుంటుంది, అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ మాటలన్నీ చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు దిగు అంటే నేను ఎలా దిగుతాను, నాకైతే భయం అనిపించింది నిజంగా. సో నేనైతే దిగనే లేదు. చెప్తుంటే ఆయన అలా నవ్వుకుంటున్నాడు అనమాట సైకోలాగా. సో టోటల్గా అయితే బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఇది ప్లాన్ చేసింది మేము. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.